31వ రోజు దేవరహస్యాల్లో కోనేరు వరలక్ష్మి గారు ఈరోజు మనకి ఆత్మానుభూతి శాఖలు అంటూ ఇంకొక కొత్త అధ్యాయం స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఏం చెప్తున్నారు మరి తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి నేను శిరస వంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ పుస్తకము ఆడియోస్ వింటూ రేపేం జరుగుతుందా తెలుసుకోవాలి, ఇప్పుడు ఆడియో పెడతామా అని ఆతృతగా వింటున్న ప్రతి ఒక్కరూ ధన్యులేను. వారందరికీ ధన్యవాదాలు. వారు బుక్ తెప్పించుకొని మరి చక్కగా ఇన్స్పైర్ అయ్యి ఆ పుస్తకాన్ని చదవాలి అన్న ఒక ఇంటెంట్ రావటం అనేది కూడా ఒక గొప్ప విషయమే. జ్ఞాన స్వరూపులకి, స్వాధ్యాయ స్వరూపులకి ఇది యాజ్ యూజువల్ కదండి. సో పత్రిజీ సందేశం లేకుండా, ఆయన అంగీకారం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. ఆ రోజు శరీరంతో ఉన్నారు, ఈరోజు శరీరంతో లేరు అని రెండు భావాలు నాకు లేవు. ఆయన ఉన్నప్పుడు ఎలా గైడింగ్ ఉందో, లేనప్పుడు కూడా అదే గైడింగ్ ఉంది. మార్గదర్శకత్వం అప్పుడు ఇప్పుడు ఒకటిగానే ఉంది. కానీ చూపుకు మనిషి కరువయ్యారు. అక్కడ టెలిపతి ద్వారా ఎలా మాట్లాడుకోవాలో అలాగే మాట్లాడుకుంటాము. అలాంటి మూల చైతన్యం అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు నా గురువు గారికి నా ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎంతో అత్యద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రతి ఒక్కరితో పిరమిడ్ కట్టించాలన్నా, ధ్యానం చెప్పాలన్నా, శాకాహార ర్యాలీలు చేయించాలన్నా అని ఎంతో కృషి చేశారు. ప్రపంచంలోని అత్యద్భుతమైన యోగీశ్వరుల గ్రంథాలన్నీ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆ గ్రంథాలన్నీ ఉంచారు. ఈ సొసైటీ ద్వారా ఈ గ్రంథాలన్నీ ఇతర భాషల్లోకి అనువదింపజేసి ఎంతో విస్తరింపచేశారు. ఆధ్యాత్మిక పార్టీ పెట్టాలన్న యూనివర్స్ మెసేజ్తో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీని స్థాపించారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అనే కన్నా భారత్ అన్న ఎంతో బాగుండేదండి. కనీసం మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అన్న మన భారతదేశాన్ని భారతదేశం అని ఉచ్చరిస్తే ఎంతో బాగుంటుంది కదా. am I right మాస్టర్స్? ఇవన్నీ చేయించడానికి, సంస్థ విస్తారంగా విస్తరించడానికి పత్రిజీ 30 సంవత్సరాల నుంచి రాత్రింపగళ్ళు అహర్నిశలు ఎంత పాటుపడ్డారో ఆయనతో పాటు తిరిగిన వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆయన ఎంత కష్టపడ్డారో, ఎన్నిసార్లు కడుపు మార్చుకున్నారో ఆయన గురించి చెప్పదలుచుకుంటే ఒక్క సంవత్సరం కూడా చాలదేమో. ఎంతోమంది గురువులు ఈ భూమికి మీదకు వచ్చారు, కానీ మరొక డైమెన్షన్ మాత్రమే పూర్తి చేశారు. కానీ పత్రిజీ మల్టీ డైమెన్షన్లో చేశారు. ఎవ్వరూ చేయలేని పని ఈ భూమండలం అంతా కలిపి ఒకటిగా చేయాలన్న ఉద్దేశంతో, ప్రణాళికతో ఆయన భూమి మీదకు వచ్చారు. ఆ ప్రణాళికలో మనకి కనిపించేవేమిటి, కనపడనివి ఏమిటి, తెలిసిందేంటి, తెలియందేంటి, ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తున్నారు. చాలా అద్భుతంగా క్లాసులు చెప్తున్నారు. కానీ వాక్క్షేత్రం ఎలా ఉంది? ఆయన చెప్పినట్లు జీవితంలో జీవించగలుగుతున్నామా? అలాగే ఆయన అన్నీ ఏర్పరిచి భూమి నుంచి వెళ్ళిపోయారు అంటే చివరిగా ఇప్పుడు మనం తీసుకోవలసిన నిర్ణయం ఏమిటి? భౌతికమైన భోగభాగ్యాలకి ప్రలోభపడిపోవటమా, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళ గురించి చెప్పుకోవటమా, మరి మన గురించి మనం ఆలోచించటమా? ఈ సమయం చాలా క్లిష్ట సమయం. ఈ సమయంలో నిలబడగలిగిన వాళ్ళే నిలబడతారు. ఒక్కొక్క క్లాస్ జూమ్లో చెప్పాలన్నా, ఇది రాయాలన్నా నా శరీరం పడిపోయే పరిస్థితి వస్తుంది. సర్వశక్తులు కూడగట్టుకొని వీటి ముందు కూర్చుంటున్నాను. మీరు ఇది చదువుతున్నారంటే మీ ముందు నేను కూర్చున్నట్టే. ఒక సజ్జన సాంగిత్యంతో సర్వశక్తులు సమకూరుతాయనేది మొదటి సందేశం. నిజంగా మాస్టర్స్ మేడం చెప్పినట్టు
స్పిరిచువల్ వర్క్లో ఉన్న వాళ్ళు శారీరకంగా పత్రిసర్ని మనందరం చూసాము. కాళ్ళ నొప్పులు, మనిషితో తొక్కించుకునే వాళ్ళు ఆయన ఎన్నో ఫేస్ చేస్తారండి. ఏమీ స్పిరిచువాలిటీ అంటే ఏమీ ఆషామాషి కాదు. ఒకళ్ళ దగ్గర నుండి ఎనర్జీ వచ్చేసి మన లోపలికి వెళ్ళిపోయి ఏదేదో అయిపోతుంది. ఒకళ్ళ దగ్గరే ఎనర్జీ, గ్రేట్ మాస్టర్, సీనియర్ మాస్టర్, ఇలాంటిది ఏ విషయాల కన్నా అసలు ఒక స్పిరిచువాలిటీ వర్క్ ఉంటుంది చూడండి, అది మానసికంగా శారీరకంగా కూడా అనుభవిస్తూ ఉంటారు. పెయిన్స్ అని, ఏదో తెలియని వేదన, అంటే ఎక్కడో ఏదో జరుగుతూ ఉన్నప్పుడు సోల్కి తెలుస్తుంది, స్పిరిచువల్ సోల్కి. అది వ్యక్తపరచలేరు, అది లోపల ఎంతో మదన పడుతూ ఉంటారు. అది జరిగినప్పుడు, అది విన్నప్పుడు అది రిలీవ్ అవుతూ ఉంటారు. ఇలా ఎన్నో ఉంటాయి మాస్టర్స్. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. ఒక సొసైటీలో ఉండే ఒక మాస్టర్ చెప్పేది ఒక మాస్టర్ ఒబే చేయరండి. ఎక్కడున్న ప్రతి చోటున్న రోగం అదే. స్పిరిచువాలిటీ కాదు, భౌతికం కాదు, ఎక్కడ కుటుంబాలు కూడా విచ్ఛిన్నమవటానికి ఒకరిని ఒకరు సపోర్ట్ చేయరు, ఒకరిది ఒకరు వినరు. ఒక మాస్టర్ ఇంకో మాస్టర్ చెప్పేది వినరు. నేను గొప్ప మాస్టర్ని, వాళ్ళు ఏదో వాళ్ళకి తోచింది చెప్పబోతున్నారు, నాకు తెలిసిన సత్యమే కరెక్ట్ అనుకుంటూ ఉంటారండి. నాట్ ఓన్లీ పిఎస్ఎస్ఎం, అసలు స్పిరిచువాలిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మేడం చెప్పినట్టుగా ఆమె జూమ్ క్లాస్లో నేను ఇటీవల ఒకటి ఇక్కడ ఈ బుక్లో చెప్పిన విషయాలు కూడా, ఈ బుక్ గురించి ఆవిడ ప్రస్తావించిన జూమ్ క్లాస్ చూశాను. ఆ మేడం స్టార్టింగ్లో తను ఎంత సఫర్ అవుతున్నారో ఫిజికల్గా అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తర్వాత ఎనర్జెటిక్ అయిపోయారు. సో మాస్టర్స్, ఆధ్యాత్మికాన్ని ఈజీగా తీసుకోవద్దు అని చెప్పి భయంగా తీసుకోవద్దు. అదొక ఛాలెంజ్. భౌతిక జీవితం ఒక గొప్ప ఛాలెంజ్. అసలు మనిషికి భౌతిక జీవితం చాలా గొప్పది మాస్టర్. అక్కడి నుండే నేర్చుకుంటాడు మనిషి. ఈ స్పిరిచువాలిటీ అనేది, ఈ ఆధ్యాత్మిక జీవితం అనేది సేవ. ఒక ఆత్మ ఈ సృష్టికి ఏదో ఒక సేవ చేయాలని నిర్ణయించుకున్నప్పుడే ఆధ్యాత్మికంలోకి వస్తుంది. వాళ్ళు ధ్యానం చేయట్లా, వాళ్ళు రావట్లేదన్న తపన ఏం అక్కర్లేదండి. అండ్ ఆల్సో అక్కడేదో మునిగిపోతుంది, ఇక్కడేదో కరిగిపోతుంది, అక్కడేదో తలడిల్లిపోతుంది, ఇలాంటి స్పందనలు కూడా అక్కర్లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది జరుగుతున్నా అది కరెక్టే. ప్రకృతి ఎప్పుడూ కరెక్టే మాస్టర్స్. చూడండి మాస్టర్స్, ఇది నేను చెప్తూ ఉన్నప్పుడు ఆ చల్లని గాలి నన్ను ఎలా చుట్టుముడుతున్నదో, ప్రకృతి యొక్క స్పందన, ప్రకృతి యొక్క స్పర్శ ఇలా అనుభూతిగా ఉంటుందండి. తన గురించి మనం ఒక కరెక్ట్నెస్ తెచ్చినప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి మాస్టర్స్. వాక్క్షేత్రం కరెక్ట్గా ఉండాలి. మేడం చెప్పినట్టు మన వాక్క్షేత్రమే మనం మార్చుకుంటే చాలండి. పత్రి సార్ నో కామెంట్, నో జడ్జిమెంట్ అంటానికి కారణం కూడా లేనిపోయిన కర్మల్ని మూటగట్టుకోవాల్సి వస్తాము తెలిసి తెలియని మాటలు మాట్లాడి. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకటి ప్రతి మెడిటేటర్ గుర్తించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, తనకన్నా గొప్పవాళ్ళు ఇంకెవరూ లేరనే విషయము. తన దగ్గర ఉన్న శక్తి కన్నా ఇంకెవరి దగ్గర గొప్పగా లేదన్న విషయము. ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళండి. ఎందుకంటే మనము అనేది ఆత్మరూపము, ఆత్మశక్తి. ఆత్మ అనేది సృష్టి నుండి వచ్చింది. అప్పుడు సృష్టికి ఎంత శక్తి ఉంటుందో ఆత్మకు కూడా అంతే శక్తి ఉంటుంది కదా. సో ఎవరిని ఏమడిగినా ఏమి ఒరగదు మాస్టర్స్. నా అనుభవంలో కూడా నేను తెలియజేయగలుగుతున్నాను ధైర్యంగా. మనకి మనమే ప్రశ్నించుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, మనల్ని మనమే ఓదార్చుకోవాలి, మనల్ని మనమే శభాష్ అనుకోవాలి, మనల్ని మనమే అన్ని విధాలుగాను శక్తివంతులమని తెలుసుకొని ఏ శక్తిని ఎక్కడ వినియోగించుకోవాలో మనమనే మన పుస్తకాన్ని చదువుకుంటేనే మనకు స్పష్టత వస్తుంది. సో ఆశపడటం మానేయాలి, అడుక్కోవటం మానేయాలి, భిక్షాటన మానేయాలి. వీటి నుండి మనల్ని బయటపడేసిన ఏకైక చైతన్యమే పత్రిజీ చైతన్యం.
కానీ మళ్ళీ మనము ఏం చేస్తున్నాము, వేటికి వెళ్తున్నాము? మళ్ళీ యాచన. వాళ్ళ దగ్గర ఏదో ఉంది, అతుక్కుంటుంది. ఆ అతుక్కునే దాంతోపాటు వాళ్ళ కర్మ కూడా అతుక్కుంటుంది సుమండి, కొంచెం జాగ్రత్త. సో మాస్టర్స్, వాక్క్షేత్రం జాగ్రత్తగా ఉండాలి. మనల్ని మనం గుర్తించటం అనేది అవసరమండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్? ముఖ్యంగా 18 ఆదర్శ సూత్రాలు పత్రిజీ మొట్టమొదట ఎన్నుకున్నదే అది. ప్రతి ఒక్కళ్ళతో ధ్యాన అనుభవాలు చెప్పించేవారు, ధ్యాన అనుభవాల గురించి మాట్లాడుకోమనేవారు. మరి మనమేమో కష్టాల గురించి, రోగాల గురించి, సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక ఎప్పుడు అవేనా? అసలు ఒక సత్యాన్ని తెలియచెప్పటానికి ఎప్పుడైతే నువ్వు ఆ సత్యంలోకి అడుగు పెట్టావో మిగతావన్నీ అవే సర్దుకుంటాయి. వాటి కోసం మనం ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సమస్యలు ఒకసారి వెళ్ళిపోయేవి కావు. కర్మ సిద్ధాంతం అవగతమైతే నాకు ఈ రోగం ఉందని, ఈ కష్టం ఉందని ఏ రోజు చెప్పుకోము. అలాంటివి జ్ఞాన ధ్యానాలు. ఎన్నో అంతర్యుద్ధాలు జరగవచ్చు, అర్థం కాని సమయంలో అపోహలు ఉండవచ్చు. వెంటనే సరిదిద్దేవారు పత్రిజీ. మేము వెంటనే రియలైజ్ అయ్యేవాళ్ళం. ఒకేసారి ఈ మహాజ్ఞానం అంతా వచ్చిన వాళ్ళు ఊడిపడలేదు. అంచెలంచెలుగా దాటుకుంటూ వచ్చాను. నా పని అయిపోయింది. ఇక నేను వెళ్ళిపోదాము అని అనుకున్నప్పుడు పత్రిజీ ఒక హెచ్చరిక చేశారు. ఎందుకంటే ఆత్మ తన పని అయిపోయినప్పుడు, తన గురించి తాను తెలుసుకున్నప్పుడు ఈ ఇరుకు దేహంలో ఉండలేదు. అనంత లోకాలకు వెళ్ళిపోవటానికి సిద్ధపడుతుంది. అందుకే ఆయన హెచ్చరిక చేశారు. ఈ హెచ్చరికకు నా గుండె ఆగినంత పనైంది. ఆఖరి జన్మ ఏనాడో అయ్యిందని, ఈరోజు మళ్ళీ భూమి మీదకు పని మాత్రమే చేయడానికి వచ్చానని చెప్పి మళ్ళీ ఈ పని అంటే ఆయన అప్పచెప్పిన పని చేస్తూ ఉంటే కూడా ఆయన చేసిన హెచ్చరిక అందరికీ ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఇది అతి ముఖ్యమైన సందేశం. దీని హెడ్డింగ్ ఏమిచ్చారంటే ఆత్మ అనుభూతి శాఖలు. ఒక మహావృక్షం వ్రేళ్ళు ఎంతో లోపలికి కూరుకొని శాఖలు శాఖలుగా వెళ్ళిపోతుంది. మరి మన ఆత్మానుభూతిని ఎప్పుడు పొందుతాము? ఎలా పొందుతుంది? ఆత్మ తన అనుభూతిని ఈ శరీరం యొక్క అనుభవం ద్వారా అది అనుభూతి పొందుతుంది. కానీ ఆత్మానుభవాలు కాదు. ఆ పదం సరికానిది. ఎందుకంటే ధ్యాన అనుభవాలు, దేహానుభవాలు, ఆత్మానుభూతి, ఈ అనుభూతి ఆత్మ ఎలా పొందుతుంది? ఈ నాలుగు మీద లడ్డు వేసుకొని తింటూ ఉంటే దాని యొక్క రుచి, దాని యొక్క సారమును మొత్తం ఆత్మ అనుభూతి పొందుతుంది. భోజనం పెట్టి ఆత్మారాముడు తృప్తి పడ్డాడు అంటాము. అంటే ఎవరికి అర్థమైంది ఈ మాట? అన్నం మనం తినటమే ఏంటి? మనసు కోరుకుంది కాబట్టి మనం ఇస్తున్నాము. ఎక్కడో శరీరంలో రూపం ఏమీ లేనటువంటి ఆత్మ తృప్తి పడటమేంటి అని ఒక చిన్న సందేహం మనకు వచ్చిందా? ఎవరికీ రాలేదు. వచ్చి ఉంటే ఎప్పుడో చెప్పేవారు. అది ఎలా ఆత్మ తన యొక్క అనుభూతిని మహావృక్షంలాగా శాఖోపశాఖలుగా పొందాలి అంటే ఈ దేహంతో నువ్వు ఏమేమి చెయ్యాలి? ఒకటి మాస్టర్స్, ఆత్మానుభూతి అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకం. ఆత్మ అనుభవాలు ఎలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమో అందుకే పత్రి గారు అనుభవాలు చెప్పుకోమంటారు. ఒక్కటే అందరికీ రాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. ఒకే ముఖం అందరికీ లేదు. ఒకే జీవిత కథ ఒకళ్ళకి లేదు, అందరికీ లేదు. ఎవరిది వాళ్ళకే పరిమితమని మనకి మనం అర్థం చేసుకోవటం కోసమే పత్రిజీ అనే గొప్ప చైతన్యం మనల్ని చైతన్యవంతుల్ని చేయటానికి ధ్యాన అనుభవాల్ని చెప్పుకోమన్నారు. ధ్యాన ఆత్మానుభూతి అంటే మాస్టర్స్ అది కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆయన రమణ మహర్షుల వారు ఆత్మ అనేది అనాహత చక్రం దగ్గర ఉంటుందని, వేరే వాళ్ళు గొంతు దగ్గర ఉంటుందని, ఇంకొకరి శరీరం లోపల తిరుగుతూ ఉంటుందని ఇలా చెప్పటం జరిగింది నేను చదివిన చాలా బుక్స్లో. కానీ అండి వాళ్ళ అనుభవం అది రెండు కనుబొమ్మల మధ్య ఉంటుందని ఇలా. అయితే మాస్టర్స్ ఆత్మ అనుభూతి అనేది అది కనిపించటంలోనే జరగదండి. ఇప్పుడు హృదయ జ్వాల చేస్తున్నాం మనము, టార్కోమ్ గారిది. అది
ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ అది. ఎందుకంటే మాస్టర్, మనము ఒక పని మీద వెళ్తూ ఉంటే వద్దు అని ఏదో శంకిస్తూ ఉంటుంది, అక్కడ ఏదో సమ్ డేంజర్ ఇస్ దేర్ అని. అప్పుడు మనము మనసు ఏమంటుంది, పాజిటివ్గా ఉండాలి, మనం ధ్యానంలోకి వచ్చేసాము, మనకేం కాదు, మనకి బత్రీజీ ఉన్నారు, మనకి నేచర్ ఉంది, విశ్వం ఉంది, ఇట్లాంటివి అనుకుని వెళ్ళిపోతాము. ఇంత ఉన్నా కూడా అక్కడ డమాల్మని ఒక బైక్ ఏదో వస్తుంది, డాష్ ఇస్తుంది, పడతాము. అంటే ఆత్మకు ముందే చెప్పింది కదా, అంటే అది నిరోధించే శక్తి ఆత్మకుంది. తన డిజైనింగ్లో ఆ జరిగేదాన్ని ఆపే శక్తి కూడా ఆత్మకుంది. మనం వినిపించుకోవాలి. అంటే ఆత్మ ప్రబోధాన్ని మనిషి వినటం కూడా ఆత్మానుభూతేనండి, ఆత్మ దర్శనమే. నా వరకు నా అనుభవంలో మాస్టర్స్ ఇది. ఇక్కడ మీకు ఒక చిన్న కాన్సెప్ట్ అంటే జరిగింది చెప్పాలి. నేను పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్ని, నాకేం కాదు అని ట్రైన్ అక్కడ ఆగున్న పట్టాల మీద నుండి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. ఒకసారి నా కూతురు చూసింది, అమ్మ నువ్వేంటో అనుకుంటున్నావు, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉంటావు, నాకేం పర్వాలేదు, నేను పిరమిడ్ మాస్టర్ని అని. చెయ్యి పెట్టడం అనేది ఒక సభ్యతమ్మ. అప్పుడు ఆ వచ్చే వెహికల్స్ కూడా మన ద్వారా హాని జరగదు అంది. నేను మా వారు ఒక స్కూల్లో ఒక మాతాజీ వస్తున్నారని నన్ను ఇన్వైట్ చేశారండి, గెస్ట్గా వెళ్తున్నాము. రైల్వే ట్రాక్ దాటాలి, దాటుతున్నప్పుడు ఒక ముస్లిం ఆవిడ అలానే చెయ్యి అడ్డం పెట్టుకొని వస్తున్నారు. అప్పుడు నా కూతురు చెప్పింది, నాకు అర్థమైంది, గుర్తుకొచ్చిందండి. అయినా నా లోపల నేను పిరమిడ్ మాస్టర్ని అన్న భావన ఉన్నట్టుందండి. అలానే రోడ్డు క్రాస్ చేసుకెళ్ళిపోయాను. విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి బైక్ వచ్చి నన్ను అసలు టచ్ చేసినట్టుగా కూడా నాకు అసలు తెలియలేదు మాస్టర్స్, లేదు కూడా అసలు. కానీ బైక్ మీద నిద్ర కింద పడిపోయారండి. నేను కూడా పడ్డా, నా జీవితంలో ఫస్ట్ టైం మాస్టర్స్ అలాగ పడటం అనేది కూడాను. అయితే వాళ్ళు గబగబ పాపం వాళ్ళని చూసుకోకుండా జనాలందరూ చుట్టుముట్ట, నా హస్బెండ్ ఉన్నారు, ఆయన నాకు చేయి అందిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఫస్ట్ అమ్మ మీకేమైనా అయ్యిందా అన్నారు. కానీ నాకేం కాలేదండి. కానీ నా కాలు మీద ఒక మంట విపరీతంగా పుడుతుంది. అక్కడ ఏం చెప్తామో ఏం చూస్తామో, స్కూల్కి వెళ్ళాం కదా, అక్కడ కూర్చున్నప్పుడు చూసుకుంటే బాగా డోక్కుపోయింది మాస్టర్స్, బాగా కందిపోయి మంట. సో అండి, ఇక్కడ ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే మాస్టర్స్, ఆత్మ ప్రబోధం అనేది ఒక వ్యక్తి ద్వారా కూడా మనకు వస్తుంది, ఒక మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. ఎందుకంటే మనం నమ్మి చామండి, మనం మేధావులం కదా, మనకి మనసు ఏంటో తెలీదు, హృదయం అంటే తెలీదు, ఆత్మ అంటే తెలీదు. మనకు తెలిసింది ఒక్కటేనండి, మనకు కనిపిస్తున్న ఈ పైనున్న ఈ దేహం, ఫిజికల్ బాడీ మాత్రమే మనకు తెలుసు. సో మనం ఇవన్నీ కన్సిడర్ చేయం, వినము. అందుకని మన ఆత్మ వేరే విధంగా కూడా ప్రేరణ కలిగిస్తుంది. ఆ శక్తి మన ఆత్మకుంది. ఆత్మ దర్శనం అంటే ఇది కూడా నా కూతురు ద్వారా వచ్చిన మెసేజ్ కూడా ఒక ఆత్మ దర్శనమేనండి. అప్పటి నుండి నేను చెయ్యి అడ్డం పెడుతున్నానండి. అంటే ఒక అనుభవం అయితే మాత్రం వినమా, అప్పటి వరకు దిమ్ము ఉంటుంది అన్నమాట మనకి. సో కొంచెం మనము ఆత్మ అనుభూతిని కొంచెం అనుభూతిస్తూ మళ్ళీ అది డీప్గా వెళ్ళిపోకూడదండి, ఎక్కేటట్టు వెళ్ళకూడదు, మధ్య మార్గంలో వెళ్ళాలి. పోండి, ఒక పక్కనేమో ఇలా అని చెప్తారు, పిచ్చెక్కకూడదు అంటారు, మళ్ళీ మధ్య మార్గం అంటారు. ఆ మధ్య మార్గం ఆ పిచ్చెక్కటం అర్థం అవ్వకే కదండి కొట్లాడుతున్నామని అనుకోవచ్చు. అదేం తప్పు కాదు మాస్టర్స్, ఎందుకంటే మనిషి యొక్క స్థితి అది. అందుకే ఎక్కువ ధ్యానం చేస్తూ మనకన్నా ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటూ బుక్స్ అనేవి చదవాలండి. పుస్తకాలని చాలా ఈజీగా తీసి పారేస్తూ ఉంటారు, అది మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. బుక్స్ని అంత తేలిగ్గా తీసేయద్దు. కొంతమంది మేధావులు అనుకుంటారు ఆ బుక్స్లో ఏముంది, పుస్తకాల ద్వారా చాలా పెద్ద పెద్ద గురువులు కూడా కామెంట్ చేశారు, పుస్తకపు జ్ఞానము ఆత్మ ఉన్నతికి మోక్షానికి ఏమీ
ఉపయోగపడదు అని. ఎందుకు ఉపయోగపడదండి? 1,00,000 బుక్కులు చదివిన పత్రిజీ మనకి తెలియచేస్తున్నది ఏంటి? బుక్స్ చదవాలి. నేను పుస్తకాల ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను మాస్టర్స్. నేను చదివింది చాలా బుక్సే చదివాను, బట్ ఆడియోస్ మాత్రం 118వ పుస్తకం మనం ఆడియో చేసుకుంటున్నాము. బుక్స్ మాత్రం నేను ఎక్కువే చదివానండి, ఎన్నో తెలీదు, ఏం వందలు వేలు మాత్రం కాదు. అప్పుడు నాకేం పెద్ద అర్థమయ్యేవి కాదండి. ఇప్పుడు ఆడియో చేస్తూ ఉన్నప్పుడే నాకు అర్థమవుతున్నది. సో మాస్టర్స్, ఆత్మ అనుభూతిని కోరుకొని ఆత్మతో సంభాషిస్తూ ఆత్మని గైడెన్స్ అడగండి. ఎవ్వరు ఇవ్వరు మాస్టర్, ఈవెన్ పత్రి సార్ కూడా ఇవ్వరండి. ఆయన ఈ ప్రణాళికకు ముఖ్యంగా అవసరమైన వాళ్ళకి ముఖ్యమైన సమయాల్లో మాత్రమే వాళ్ళకు కూడా వాళ్ళు పడాల్సినవి కూడా పడతారు. ఇప్పుడు మేడంకి ఇంత చెప్తున్నాయినా బాడీ పెయిన్స్, ఆమె సిక్ అవుతూ ఉంటారు, అటు నుండి తీసేయొచ్చుగా, తీయరు. ఆయన పడాల్సింది పడితేనే అందమైన శిల్పంగా అవుతాము. సో పత్రిజీ అనే చైతన్యం నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదేనంటే, అడుక్కోవటం మానేయాలి, అంతర్ప్రయాణం చేయాలి. రైట్ అండి. మళ్ళీ రేపు రోజున కలుద్దామా? థ్యాంక్ యూ.